Ephesians 5:15 and 16 says, "Look carefully how you walk, not as unwise, but as wise, making the best use of time, because the days are evil." You see, today we live in an age of productivity. Companies look to make more profit with less people. మరి ఈ రోజుల్లో మనం చూస్తే కంపెనీలు తక్కువ మందితో ఎక్కువ ఫలాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Now this results in the people having a more workload, going through stress. అందువల్ల దీని ఫలితంగా మరి పనిచేసేవారు కొద్దిమందే కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడికి వారు గురవుతా ఉన్నారు. And therefore we are advised as individual to follow certain things. అందువల్ల వ్యక్తిగతంగా మనము కొన్ని అటువంటి నిబంధనలు కొన్ని పాటించాలని చెప్పి వాటి గురించి for our good health, మన ఆరోగ్యం కోసం get proper sleep, మంచిగా నిద్రపోవాలని చెప్తున్నారు. organize your day, మీ రోజుని ప్లాన్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. exercise, మరి మీరు వ్యాయామం చేయాలి అని చెప్తా ఉన్నారు. go outdoors, take a walk, మరి బయటికి వెళ్ళి మీరు నడవాలి, నడక మంచిది అని చెప్తా ఉన్నారు. watch your diet, మరి మీరు ఏం తింటున్నారో దాన్ని ఎరకతో తినండి అని చెప్తా ఉన్నారు. drink water in the morning, ఉదయాన్నే మంచిగా నీరు తాగండి అని చెప్తా ఉన్నారు. intermittent fasting is good for you. మరి intermittent, కొంత వ్యవధితో కూడిన మరి ఉపవాసం అంటే భోజనానికి మధ్య వ్యత్యాసం ఉండాలి, ఎడం ఉండాలి, చూసుకోండి అని చెప్తా ఉన్నారు. draw boundaries, మరి చుట్టూ సరిహద్దులు గీసుకోండి అని చెప్తా ఉన్నారు. learn to say no, మరి కాదు అని చెప్పడాన్ని నేర్చుకోండి, ప్రతిదానికి అవును అని చెప్పకుండా అని చెప్తా ఉన్నారు. be careful about the things that distract you. మరి మిమ్మల్ని కలతపరిచే విషయాల గురించి జాగ్రత్తగా ఉండండి, వాటి జోలికి పోకుండా అని చెప్పబడతా ఉంది. Now all these things are not wrong, these are good things to practice. ఇవన్నీ కూడా తప్పుడు విషయాలు కాదు, ఇవన్నీ మనం అభ్యాసం చేయవలసినవే. But a question comes, are we giving more importance to the less important things? అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటనంటే, తక్కువ ప్రాముఖ్యత ఉన్న వాటికి, తక్కువ ప్రాధాన్యత ఉన్న వాటికి ఎక్కువ ప్రాముఖ్యతను, ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే వారంగా మనం ఉన్నామా? There is an English term called majoring in minors. మరి ఆంగ్లంలో ఒక పదం ఉంది, అల్పమైన విషయాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం. Are we neglecting the more important things for the less important things? కాబట్టి చిన్న అల్పమైన విషయాల కోసం అతి ప్రాముఖ్యమైన విషయాలను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. For example, when we look at all these advices closely, ఉదాహరణకి మనకి ఇవ్వబడుతున్న ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి మనకి ఇవ్వబడుతున్న ఈ సలహాలన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, we see all we receive is in these advices is a few tips for living in this world. ఇప్పుడు ఈ చెప్పబడ్డాయన్ని, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాయన్నీ కూడా ఈ లోకంలో మనం జీవించడానికి, ఈ లోకంలో సుఖవంతంగా జీవించడానికి ఇవ్వబడిన కొన్ని చిట్కాలు మాత్రమే. It is not talking anything about the after this world. ఈ ప్రపంచం దాటిపోయిన తర్వాత, లేదా భూమి నుంచి మనము వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకంలో ఎలా జీవించాలి, ఆ లోకానికి సంబంధించిన విషయాలు కాదు అవే, చిట్కాలు కాదు. You see, the problem with all these advices is there is no sense of sin in this. ఈ ఇస్తున్న ఈ సలహాలు, ఈ చిట్కాల్లో మనం గమనించినట్లయితే వీటిలో పాపమేమి కనపడదు మనకి. పాపం, nothing is spoken about sin or Satan. దాని గురించి వాటిలో మనం చూస్తే ఆ విషయాల్లో పాపము గురించి కానీ అపవాది గురించి కానీ ఏమి చెప్పబడలేదు ఆ చిట్కాల్లో. There is nothing about God and His glory. దేవుడి మహిమను గురించి ఏం చెప్పబడలేదు వాటిలో. There is nothing about repentance or faith. లేదా పశ్చాత్తాపపడడం గురించి, విశ్వాసం గురించి ఏమీ లేవు ఆ చిట్కాల్లో. All this preparation there is no mention of preparing for eternity. It is only preparing for your life on earth. నిత్యత్వానికి సంబంధించి ఎలా సిద్ధపడాలో ఆ చిట్కాల్లో చెప్పబడలేదు, కానీ భూమి మీద మాత్రమే ఎలా జీవించాలి సుఖవంతంగా అని ఆ చిట్కాల్లో చెప్పారు. Again, these are not wrong things to follow. I am not against these things. But remember, in the Bible, we find a better advice. అయితే ఇవి తప్పుడు చిట్కాలు అని నేను చెప్పట్లేదు, వీటిని అనుసరించొద్దని చెప్పట్లేదు. మన భౌతికమైన ఆరోగ్యం కోసం వాటిని అనుసరించాలి. అయితే బైబిల్లో ఇంకా మరికొన్ని అద్భుతమైన విషయాలు, అద్భుతమైన సలహాలు మన కొరకు రాయబడ్డాయి బైబిల్లో. For example, Ephesians 5:15 and 16. ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16లో అద్భుతమైన సలహాలు. It says, if you really want to live, first try to understand what kind of world we are living in.
మనం మంచిగా జీవించాలి ఈ లోకంలో అనంటే మొట్టమొదట ఎటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని మీరు ఎరుక కలిగి ఉండండి అంటున్నాడు. You must know what kind of days you are living in. ఏ దినాల్లో మనం జీవిస్తున్నామో ఆ దినాల గురించిన ఎరుక కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. We are living in a time where the whole world is filled with evil. ఈ ప్రపంచమంతా చెడుతోటి దుష్టత్వంతోటి నింపబడిన రోజుల్లో మనం జీవిస్తున్నాం. So let's break this verse and see separately. కాబట్టి ఈ వచనాలను మనము ముక్కలు ముక్కలుగా చేసి మనం ధ్యానం చేద్దాం. First says, look carefully how you walk. కాబట్టి మీరు ఎలా నడుచుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని మొట్టమొదటి Look రాయబడింది. carefully means look at where you place your feet, look at how you live. జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవడం అంటే నువ్వు నీ అడుగు ఎక్కడ పెడుతున్నావో చూసుకో, నువ్వు ఎలా నడుస్తున్నావో చూసుకో, ఎలా జీవిస్తున్నావో చూసుకో అంటున్నాడు. Learn to walk accurately, learn to work exactly. కాబట్టి సరిగా నడవడము, ఎక్కడ వేయాలో అడుగు అక్కడే వేయడము, ఖచ్చితంగా ఆ విషయాల గురించి ఆలోచించు అని చెప్తున్నాడు. Remember, you're walking on a floor full of broken glasses. ఉదాహరణకి ఇట్లా అనుకుందాం, మనము బాగా గాజు ముక్కలు, పగిలిపోయిన గాజు ముక్కలు ఉన్న నేల మీద మనం నడవాల్సి వచ్చింది అనుకోండి. You won't carelessly walk, right? ఎలా పడితే అలా నడవవు కదా. You'll be careful where you're keeping your step. కాబట్టి నీ అడుగు ఎక్కడ గాజులు పుచ్చుకోకుండా వేయాలో అలా జాగ్రత్తగా వేస్తూ ముందుకెళ్తావు. That's how a Christian should live. Careful how he lives. అందువల్ల క్రైస్తవులు ఆ విధంగా జీవించాలి, జాగ్రత్తగా జీవించాలి ఈ లోకంలో. Now, this is not speaking of walking in fear, but it is speaking of walking with an awareness. కాబట్టి ఇది ఆ విధంగా నడవమంటే భయంతో నడవండి అని కాదు, ఎరుక కలిగి నడవాలి, ఆలోచన కలిగి నడవాలి అని అర్థం. Be alert to temptation, be alert to deception. మనము శోధన గురించి, మోసం గురించిన అవగాహన కలిగి మనం ఉండాలి. Be alert to the opportunities to witness for the Lord. దేవుని కొరకు మనం ఎక్కడ సాక్షులుగా ఉండాలో ఆ అవకాశాల కొరకు ఎదురు చూడాలి. You see, we live in a distracted world. మనము మోసకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం. We endlessly scroll our cell phones. Just, see, you keep on seeing what is not necessary also, what is boring also sometimes. కాబట్టి చాలా సార్లు మనము ఆ విధంగా ఆలోచించి మనం జీవించవలసి ఉంటే మనం ఏం చేస్తా ఉంటామంటే సెల్ ఫోన్ లో చూస్తా ఉంటాం, అనవసరమైనవి చూస్తా ఉంటాం. చాలా సార్లు మనకి దానివల్ల మనకి బోరు కొట్టేవి కూడా మనం చూస్తా ఉంటాం. Sometimes we work so busily, we neglect our relationship at home. కొన్నిసార్లు మనము పనిలో పడిపోయి కుటుంబ సంబంధ బాంధవ్యాలను మనము పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను కూడా మర్చిపోతుంటాం. And suddenly you see one day your child has got into something wrong, drugs or wrong relationship. You neglect it. కాబట్టి ఆ విధంగా మనం పనిలో తీరిక లేకుండా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మన పిల్లలు తప్పుడు సంబంధం కలిగి ఉండడమో, తప్పుడు సంబంధాల కోసం వెళ్ళడమో, లేదా డ్రగ్స్ కు బానిసలు అవ్వడమో, దాన్ని అకస్మాత్తుగా కనుక్కుంటావు. ఎందుకంటే నువ్వు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసావు కాబట్టి. We are not doing something very important there also. We are wasting time there also. కాబట్టి అక్కడ కూడా పనిలో మనము మన సమయాన్ని వృధా చేస్తున్నామని కాదు, అక్కడ కూడా నువ్వు బాగానే కష్టపడి పని చేస్తున్నావు. Not that you're working hard also. Sometimes you will be wasting time there also. అక్కడ కూడా కొన్నిసార్లు మనం సమయాన్ని వృధా కూడా చేస్తూ ఉంటాం పని దగ్గర. It is not that I'm so busy I can't take care. Sometimes we waste our time also in our job. చాలా తీరిక లేకుండా ఉన్నాను, నా కుటుంబాన్ని పట్టించుకోనంత తీరిక లేకుండా ఉన్నాను అని మనం చెప్పుకోవడానికి అది ఉంటుంది. కానీ చాలా సార్లు ఆఫీసులో కూడా మన కార్యాలయాల్లో పనిచేసే చోట కూడా సమయాన్ని వృధా చేస్తుంటాం. In other words, we live without a focus. We live without understanding what is my goal. అయితే దాని అర్థం ఏమిటనంటే మనం చాలా సార్లు ఎలా జీవిస్తుంటామంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం కొరకు దాని మీద దృష్టి పెట్టే విధంగా జీవించకుండా మామూలుగా జీవిస్తూ ఉంటాం. Careless. Sometimes when you drive a car, a group of dogs will come barking after you. కొన్నిసార్లు మనము కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కుక్కలు మురుగుతూ వెంటపడతాయి, కారు వెంటపడతాయి. They don't know why they are running. ఆ కుక్కలకు తెలియదు ఎందుకు పరిగెత్తున్నాయో, They don't know why they are barking. ఎందుకు అరుస్తున్నాయో, మురుగుతున్నాయో కూడా తెలియదు వాటికి. You stop the car, they won't know what to do also. నువ్వు కారు ఆపితే వాటికి ఏం చేయాలో కూడా తెలియదు, అక్కడ ఆగిపోతాయి అవి కూడా. We can be like that. మనం కూడా చాలా సార్లు అలా ఉంటూ ఉంటాం. Our life without any purpose. ఉద్దేశం లేకుండా మనం జీవిస్తే ఆ విధంగానే జీవిస్తున్నట్టు లెక్క. We give too much importance to some foolish things. కాబట్టి అవివేకమైన వాటికి చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. Paul's warning is relevant today. It says move with meaning. అందువల్ల పౌలు మనకిస్తున్న మరి ఒక హెచ్చరిక ఏమిటనంటే, మరి ఒక అర్థవంతమైన కదలిక నీ జీవితంలో ఉండాలి, అర్థవంతమైన జీవితాన్ని నువ్వు జీవించాలని చెప్తున్నాడు. Walk wisely. మరి జ్ఞానం కలిగి నడుచుకోవాలి అని అంటున్నాడు. Guard what you watch, guard what you say, guard what you post.
కాబట్టి నువ్వు ఏం చూస్తున్నావు, నువ్వు ఏమి పోస్ట్ చేస్తున్నావు, నువ్వు వేటి మీద ధ్యానం ఉంచుతున్నావు అనే విషయం నువ్వు ఖచ్చితంగా జ్ఞానయుక్తంగా ఆలోచించి చేయాలి. Walking wisely means ask yourself, is this decision bringing me closer to the Lord or taking me far away from the Lord? జ్ఞానంతో జీవించడం అంటే ఏమిటనంటే, ఈ నిర్ణయము నన్ను దేవునికి దగ్గర చేస్తుందా? లేదా ఈ నిర్ణయము దేవునికి నన్ను దూరం చేస్తుందా? అని ఆలోచించి జీవించడమే జ్ఞానంతో జీవించడం. Don't live foolishly. మరి మూర్ఖంగా మనం జీవించకూడదు. That's what the next verse says. Not as unwise, but as wise. అందుకనే ఆ తర్వాత పదం మనం చూస్తే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అని రాయబడింది. Another version says, don't live like fools. ఇంకొక బైబిల్ తర్జుమాలో రాయబడ్డ మాట ఏమిటనంటే మూర్ఖుల్లాగా జీవించొద్దు అని రాయబడింది. Fools don't have perspective. They don't look at things and they waste their time. కాబట్టి మూర్ఖులు వాళ్ళకు ఒక దృక్పథం ఉండదు జీవితంలో. వారు సమయాన్ని ఊరికనే వృధా చేస్తూ ఉంటారు. Opportunities missed by, but they won't realize. మరి అవకాశాలు వారి పక్క నుంచి వెళ్ళిపోతా ఉంటాయి. వారికి అవకాశం వచ్చిన సంగతే వారు గుర్తించరు. A fool says, I will pray later. I will forgive tomorrow. I will help in the church some other time. కాబట్టి మూర్ఖులు అనుకుంటా ఉంటారు, నేను ఇంకొకసారి నేను సహాయం చేస్తాలే, ఇంకొకసారి నేను సంఘంలో హెల్ప్ చేస్తాలే అని అనుకుంటూ ఉంటారు. Or I'll pray later. నేను ఆ తర్వాత ప్రార్థన చేస్తాలే అని అనుకుంటూ I will ఉంటారు. forgive that person later. ఆ వ్యక్తిని నేను తర్వాత క్షమిస్తాలే అని అనుకుంటూ ఉంటారు. A wise person says, today is God's gift. I will live today for God's glory. కాబట్టి జ్ఞానవంతుడు ఎలా జీవిస్తాడంటే, ఈ రోజు నేను దేవుని కొరకు జీవిస్తాను అని అంటాడు జ్ఞానవంతుడు. You know, wisdom begins by listening to God's word and obeying God's word and living our life dependent on Him. కాబట్టి జ్ఞానయుక్తమైన జీవితం అంటే ఏమిటనంటే, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్య ప్రకారం జీవించడం, దేవుని మహిమ కొరకు ఈ రోజు జీవించడమే జ్ఞానయుక్తంగా జీవించడం అంటే. The Bible says in Proverbs, the fear of the Lord is the beginning of wisdom. బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. You want wisdom, start with the fear of Lord. కాబట్టి నీకు జ్ఞానం కావాలి అని అంటే, జ్ఞానయుక్తంగా జీవించాలంటే దేవుని భయం ఉండాలి నీకు. అప్పుడు జ్ఞానం ప్రారంభమవుతుంది నీలో. Your intelligence will not give you wisdom. నీకున్న ఈలోక సంబంధమైన జ్ఞానము, ఈలోక సంబంధమైన తెలివితేటలు నీకు జ్ఞానాన్ని ఇవ్వవు. You need to fear the Lord. నువ్వు దేవునికి భయపడవలసిన అవసరత ఉంది. So wise people value their time. They look at their life always through eternity. They keep eternity in mind when they do something here today. కాబట్టి జ్ఞానవంతులు ఎవరు అని అంటే, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తమ సమయాన్ని ఆ విధంగా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. That's what the next part of the verse is saying. Making the best use of time. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అనే మాట ఇక్కడ రాయబడింది. Another version says redeeming the time. ఇంకొక మాట మనం గమనించినట్లయితే సమయాన్ని ఉపయోగపరచుకోవడం, దుర్వినియోగం చేయకుండా ఉపయోగించుకోవడం. Redeem means to buy back. మరి విమోచించడం అంటే ఏమిటనంటే మరలా కొనుక్కోవడం సమయాన్ని. In this context, it means make most of your opportunities. దాని అర్థం ఏమిటనంటే, ఇక్కడ మీకు వచ్చే అవకాశాలను జాగ్రత్తగా వాటిలో అవకాశాలను ఎక్కువగా వినియోగించుకోవాలి అని రాయబడింది. Time is one of the precious gifts God has given us. దేవుడు మనకిచ్చిన ఒక ప్రశస్తమైన ఒక బహుమతి సమయం కూడా. And it is also one of the easiest to lose. అంత మాత్రమే కాదు, దాన్నే ఆ విలువైన ప్రశస్తమైన బహుమతిని సులువుగా మనం జారవిడుచుకుంటా ఉంటాం. It's easiest to waste. మరి సులువుగా దాన్ని మనము వృధా చేస్తాం సమయాన్ని. If you lose money, you can earn it again. But if you lose time, it's gone forever. నువ్వు డబ్బును పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోవచ్చు. సమయాన్ని పోగొట్టుకుంటే ఇంకా అది ఎప్పటికీ పోగొట్టుకున్నట్టే నిత్యంగా. దాన్ని మరలా నువ్వు పొందుకోలేవు ఆ సమయాన్ని. Apostle Paul is saying, take charge of your life. Don't let time slip through your fingers. Buy it back. Use it for what matters most. కాబట్టి సమయాన్ని పోనీయొద్దు చేతుల్లోంచి, దాన్ని సద్వినియోగం చేసుకో, దాన్ని ఖచ్చితంగా నువ్వు దేవుని మహిమ కొరకు మరి వాడుకో అని అంటా ఉన్నాడు. Someone once said like this. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు ఒకసారి. The bad news is time flies like a plane. ఒక దుర్వార్త ఏమిటనంటే, సమయము విమానం లాగా ఎగిరిపోతుంది. But the good news is you are the pilot of that plane. అయితే దానికి ఒక శుభవార్త ఏంటంటే, దాంట్లో ఆ విమానానికి పైలట్ నువ్వే అని అన్నాడు. నడిపేవాడివి నువ్వే. Redeem the time. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. This word redeem the time used to be used among soldiers during World War II, they say. మరి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే అనే పదము ఆ సైనికుల కొరకు వాడబడింది. There is in the battle there used to be time when they have to rescue some soldiers or people where you have to move very fast. Otherwise, if you delay, you will lose, lives will be lost. మరి రెండో ప్రపంచ యుద్ధంలో మనం చూసినట్లయితే సైనికులు ఎవరైనా తమ సైనికులు శత్రువుల చేతికి చిక్కుతున్నారు, చిక్కారంటున్న పరిస్థితుల్లో
ఈ సైనికులు వేగవంతంగా వెళ్ళి అక్కడ వాళ్ళని విడిపించాలి. లేకపోతే ఆ సైనికుల్ని కోల్పోతారు వాళ్ళు. So that is where the word came. Redeem your time. When they అందువల్ల hear that command, they have to move very fast. కాబట్టి ఆ విధంగా సమయంకు మనము పని చేయకపోతే అక్కడ నష్టం జరుగుతుందంటే పరిగెత్తి మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Paul is saying the same thing. పౌలు గారు అదే చెప్తా ఉన్నారు ఇక్కడ. Each day brings opportunity to encourage someone, to share the gospel, to love your family. కాబట్టి ప్రతిరోజు ఎవరినో ఒకరిని ప్రోత్సహించడానికి, నీ కుటుంబ సభ్యులను ప్రేమించడానికి నీకు సమయం ఇవ్వబడతా ఉంది కాబట్టి దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలని చెప్తా ఉన్నాడు. Redeem time means choosing eternal priorities over temporary distractions. కాబట్టి ఆ నిత్యత్వపు ప్రాధాన్యతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తాత్కాలికమైన వాటికి మనం తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. Do an exercise. What eternal thing can you do today? Can you think? మరి ఈ రోజు నిత్యత్వానికి సంబంధించిన ఏ పనిని మనం చేయగలం? ఈ రోజు ఆలోచించగలరా ఆ విషయం? ఈ రోజు మనకి ఇవ్వబడింది. ఈ రోజు నిత్యత్వంలో ప్రభావం చూపించే నిత్యత్వానికి సంబంధించిన ఒక పని ఏం చేయగలం ఈ రోజు మనం? Many things are there. చాలా ఉన్నాయి మనం చేయగలిగినవి. When you feel irritated, remember, I don't want to behave like Satan wants me to behave. I want to behave like God wants me to behave. నీకు చికాకు కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు అపవాది నన్ను ఎలా ప్రతిస్పందించాలని కోరుతున్నాడో అలా ప్రతిస్పందించకుండా దేవుడు నన్ను ఎలా ప్రతిస్పందించాలని కోరుతున్నాడో అలా ప్రతిస్పందించాలి ఈ రోజు అని ఆ రోజు మనం జీవించవచ్చు నిత్యత్వం కొరకు. Stop playing with sin. మరి పాపంతో ఆడుకోవడం మానేయొచ్చు ఆ రోజులో. Stop wasting your time. నీ సమయాన్ని వృధా చేయకుండా ఆపుకోవచ్చు. For example, on Sunday morning, what is God's will for us? ఉదాహరణకి ఆదివారం ఉదయకాలమున దేవుని చిత్తం ఏంటి మన జీవితాల్లో పరిశీలన చేస్తే What is it? ఏంటి దేవుని చిత్తం? To attend interviews, to write exams, మరి to be in the house of God. If God has given you good health, be in the house of God. కాబట్టి ఒకవేళ నీకు ఆదివారం ఇస్తే, నీ జీవితంలో దేవుడు ఒక ఆదివారాన్ని ఇస్తే, ఆ ఆదివారంలో ఉదయాన్నే మనం ఇంటర్వ్యూలకు వెళ్ళాలా లేదా పరీక్షలు రాయాలా? ఆ రోజు దేవుని మందిరానికి రావాలా? Some of you don't come regularly. Some of you come late always. కొంతమంది మీలో రోజు ప్రతి ఆదివారం రావట్లేదు. చాలా మంది మీలో లేటుగా వస్తా ఉన్నారు, ఆలస్యంగా వస్తా ఉన్నారు. What is making us late? ఎందుకు? ఏం మనకు ఆలస్యానికి కారణం ఏంటి? What is making us stop obeying God's will? దేవుడి చిత్తాన్ని మన జీవితాల్లో మనం పాటించడానికి మిమ్మల్ని ఏం ఆపుతుంది? Is this sleeping late? నువ్వేమన్నా రాత్రి లేటుగా నిద్రపోతున్నావా? You know, there will be demands of career, there will be urgent calls, but on the Lord's day, worshiping Him, being in His house is most important for Him. That is God's will for us. కాబట్టి ఆదివారం రోజున ఆఫీస్ నుంచి చాలా ప్రాముఖ్యమైన ఫోన్లను అటెండ్ అవ్వాల్సి ఉండవచ్చు, లేదా ఆఫీస్ పని భారం కలిగి ఉండవచ్చు. కానీ దేవుని మందిరానికి వచ్చి ఆదివారం రోజున ఆయన ఆరాధించడం అత్యంత ప్రాముఖ్యమైనది నీ జీవితంలో. Remember, God doing God's will brings God's blessings in your life. దేవుని చిత్తాన్ని గనక, అది దేవుని చిత్తం నీ జీవితంలో ఆదివారం మందిరానికి రావాలనేది, అది నువ్వు పాటిస్తే దేవుని ఆశీర్వాదాలు వాటంతట అవే వస్తాయి నీ జీవితంలో. Now just don't believe what I say. Just test this in your life and see. కాబట్టి ఇదేదో నేను చెప్తున్నాను కాబట్టి, నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మమని చెప్పట్లేదు. దీన్ని పరీక్షించి మీరే తెలుసుకోండి. See how your week goes when you skip church. నువ్వు ఆదివారం నువ్వు మందిరానికి రాకుండా వేరే పనులకు వెళ్తే నీ ఆ వారంలో నీ కార్యక్రమాల్లో నువ్వు ఆ తేడాను మార్పు నువ్వే చూస్తావు. Make a note. నువ్వు రాసి పెట్టుకో. ఆ వారం you will see many disturbances come through the week that you were not meant to go through. నువ్వు అనేకమైన ఆందోళనల గుండా, శోధనల గుండా వెళ్తావు ఆ వారంలో. ఎందుకనంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత లేదు, ఆదివారం మందిరానికి రాలేదు కాబట్టి. నువ్వు రాసి పెట్టుకో అవి. You were not meant to go through those things. నువ్వు ఆ విషయాల గుండా వెళ్ళకూడదు, కానీ అటువంటి విషయాల గుండా వెళ్తావు నువ్వు. Sometimes it may be a problem that's not going away. కాబట్టి కొన్నిసార్లు ఆ మనల్ని విడిచిపెట్టని సమస్య, మనల్ని వెంటాడే సమస్య గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. Let us seek God's will with seriousness. కాబట్టి దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి, ఆలోచించాలి, వెతకాలి. Things that will bring the blessings of God in your life, not take you away from the blessings of God. కాబట్టి మనం చేసే పనుల ద్వారా దేవుడి ఆశీర్వాదాలను మనం పొందుకునేటట్టుగా ఉండాలి, కానీ మనం చేసే పనుల ద్వారా దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకునేలాగా ఉండకూడదు. Ever since the early church started, they observed the first day of a week as a day kept aside for the Lord. కాబట్టి ఆదిమ సంఘం ప్రారంభించబడ్డప్పటి నుంచి వారంలో మొదటి రోజును దేవుని కొరకు వాళ్ళు ప్రత్యేకించారు. If you read history, you will see anyone who was serious in his walk with the Lord, be it Puritans, early church, they practice honoring God on a Sunday.
కానీ సంఘ చరిత్రను మనం చూస్తే వాళ్ళు ప్యూరిటన్లు గాని, ఆదిమ సంఘ క్రైస్తవులు కానీ, వాళ్ళు మొట్టమొదట ఆదివారం రోజున మొదటి వారాన్ని దేవునికి వారు ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి ఆరాధించారు. You know, that is why and why are we supposed to live like that? Because the next part of the verse says the days are evil. ఎందుకు మనం ఈ విధంగా చెయ్యాలి అని అంటే, మనం ఆ వచనంలో చూస్తాం, దినములు చెడ్డవి గనుక అని రాయబడింది. You walk out of God's protection, you are going into evil. You get trapped by evil. There is no middle ground in this. మరి నువ్వు దేవుని చిత్తంలోంచి బయటికి వెళ్ళిపోతే నువ్వు అపవాది చేత పట్టుకొని పడతావు. నువ్వు అందులో ఇంకా వేరే మధ్య మార్గం లేదు ఇక. You see, as right now we live in a world that is in rebellion with God. దేవునికి విరోధంగా ఉండే లోకంలో మనం జీవిస్తా ఉన్నాం ప్రస్తుతం. We are living in a world filled with disobedience. మరి అవిధేయతతో నిండిన లోకంలో మనం జీవిస్తున్నాం. We are living in a world ruled by the prince of darkness. మరి అపవాది చీకటి శక్తుల అధిపతి చేత పరిపాలిస్తున్న లోకంలో మనం జీవిస్తున్నాం. Therefore, to live wisely means you must learn to look at this world through the eyes of heaven. కాబట్టి ఈ లోకంలో, ఇటువంటి చీకటి లోకంలో జ్ఞానయుక్తంతో జీవించడం అంటే పరలోకపు కన్నులతోనూ నీ జీవితాన్ని చూస్తూ జీవించాలి. We live in a world which is at war with its creator. మరి మనము సృష్టికర్తతో పోరాడే లోకంలో మనం జీవిస్తున్నాం. Therefore, we must see ourselves as traveling through this world like pilgrims. కాబట్టి ఈ లోకంలో మనము కేవలం యాత్రికుల్లాగా ప్రయాణం చేస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తించాలి. We are just travelers. మనం కేవలం యాత్రికులం మాత్రమే. We are born at one point of time. మనం ఒక చోట మనం పుట్టాము. And when you are saved, your goal is to reach your eternal home. కాబట్టి ఆ తర్వాత మనం రక్షించబడ్డాము మన ప్రయాణంలో. కాబట్టి మనము మన నిత్య గృహానికి, మోక్షానికి చేరడానికి మనం వెళ్తూ ఉన్నాం. And therefore, you have to cross this evil world. That is the barrier. కాబట్టి మనం రక్షించబడిన తర్వాత పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణంలో ఈ భయంకరమైన వినాశనకరమైన లోకంలోంచి దాటుకుంటూ వెళ్ళిపోవాలి అంతే మనం. So you have to be very careful. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ లోకాన్ని దాటేటప్పుడు. We have to live as a soldier in enemy territory. కాబట్టి మనము ఒక అపవాది యొక్క స్థలంలో, మన శత్రువు యొక్క స్థలంలో ఉన్న సైనికుడు ఎంత జాగరూకంగా ఉంటాడో, ఎంత మెలకువగా ఉంటాడో అలా జీవించాలి మనం ఈ లోకంలో. Do you discern what Satan is doing? మరి అపవాది ఏం చేస్తున్నాడో దాని గురించి అసలు ఎరుక ఉందా నీకు? Many times we don't even look at what Satan is doing. We don't even think of those things. కాబట్టి చాలా సార్లు అపవాది మనకి ఎలా హాని చేస్తున్నాడో ఆలోచన లేకుండా మనం జీవిస్తూ ఉంటాం ఈ లోకంలో. You see, Satan does not come dressed in black, looking scary or having horns. He does not come like that. మరి అపవాది అంటే నల్ల దుస్తులు వేసుకొని, కొమ్ములు పెట్టుకొని మనకు కనపడ్డు, వికృతంగా కనపడ్డు. He will come as your well-wisher. ఆయన మనకి శ్రేయోభిలాషలాగా వస్తాడు. He will help you with your exercise and intermittent fasting. కాబట్టి ఆయన నువ్వు వ్యాయామం చేయి అంటాడు, వ్యాయామంకు లెక్కలేస్తాడు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి, ఇంత సమయం ఉపవాసం ఉండాలంటాడు. You know, he says these are good things because he knows things will keep you away from God. If you spend much time in this, he can take you away from God. కాబట్టి ఇవన్నీ ఈ లోకంలో ఆరోగ్యవంతమైన జీవితానికి జీవించవలసిన చిట్కాలన్నీ ఆయనే చెప్తాడు. ఎందుకనంటే ఆ చిట్కాల్లో పడిపోయి నువ్వు దేవునితో జీవించడం, దేవునితో నడవడం అత్యంత ప్రాముఖ్యమైనవన్నీ నువ్వు వాటిని పక్కన పెడతావు. It's important to be moderate in what you do, but don't neglect the most important things. నువ్వు చేసే వాటిలో నువ్వు మంచిగా ఉండు, దాని గురించి అవన్నీ చేయొద్దని చెప్పట్లేదు. కానీ నువ్వు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వదిలిపెట్టి మరి దానికంటే తక్కువ ప్రాముఖ్యమైన వాటి కోసం మనం ప్రాకులాడకూడదు. Think of the things of God and His will for us. ఆయన గురించి మనం ఆలోచించాలి. ఆయన చిత్తం ఏమిటో మన జీవితాల్లో మనం కనుగొనాలి. You know, do you see Satan at work in your life? నీ జీవితంలో అపవాది పనిచేస్తున్నాడో నువ్వు చూస్తున్నావా, గమనిస్తున్నావా? Has Satan distracted you into living a wasted life? నువ్వు ప్రాముఖ్యమైనవి చేయకుండా పనికిమాలిన వాటిని చేసే విధంగా అపవాది నిన్ను ప్రోత్సహిస్తున్న విధానం నీకు కనబడుతుందా, అర్థమవుతుందా? You know, he's a busy enemy. He's working continuously because his time is short, the Bible says. ఆయన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎందుకనంటే సమయం తక్కువ అని ఆయనకు కూడా బాగా తెలుసు అపవాదికి. But do we realize our time is also short? అయితే మనం గుర్తించామా మన సమయం కూడా కొద్దిగా ఉంది భూమి మీద అని? Spurgeon says like this. స్పర్జన్ గారు ఈ విధంగా చెప్పారు. Time does not wait. మరి కాలం మన కోసం ఎదురు చూడదు. Death does not wait. మరణం కూడా మన కొరకు ఎదురు చూడదు. Satan is not lazy. మరి అపవాది మరి సోమరిపోతు కాదు. All the powers of darkness are busy. చీకటి శక్తులన్నీ కూడా తీరిక లేకుండా పనిచేస్తున్నాయి మన మీద. Can you live a lazy life? నువ్వు అటువంటి పరిస్థితుల్లో సోమరితనంగా మరి జీవిస్తావా? Without purpose? మరి ఉద్దేశం లేకుండా జీవిస్తావా? Don't you realize you're in a war zone?
మనము యుద్ధ రంగంలో ఉన్నామన్న సంగతి నీకు అర్థమవుతుందా? Souls are won and lost every day. మరి ప్రాణాలు, ఆత్మలు ప్రతిరోజు నష్టపోతా ఉన్నాయనే సంగతి తెలుసా? Look careful how you walk. The days are evil. కాబట్టి దినములు చెడ్డవి గనుక జాగ్రత్తగా నడు ఓ క్రైస్తవుడా అంటున్నాడు. There was a person in Germany, an industrialist, a rich German, whose name was Oskar Schindler. ఆస్కర్ షిమ్లర్ అనే ఆస్కర్ షింగ్లర్ అనే ఒక జర్మనీ దేశంలో ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త ఉన్నాడు. He is remembered for saving about 1,200 Jews that were going to be killed in the Holocaust, the gas chamber. Germans were killing, Nazis were killing Jews. So he saved some 1,200 Jews. అయితే ఈయన ఒక 1200 మంది యూదులను మరి వారు నాజీలు చంపుతూ ఉంటే 1200 మందిని కాపాడాడు ఆయన. Lakhs got killed, but he is responsible for saving 1,200 Jews. మరి చాలా లక్షల మంది వధించబడ్డారు మరి నాజీల చేత యూదులు. అయితే 1200 మంది యూదులను ఆయన కాపాడాడు. You know, before the war, Schindler lived a very worldly life. He was into heavy drinking. He was chasing wealth. మరి షింగ్లర్ అంతకు ముందు పరిస్థితి మనం చూస్తే ఆయన ఈ లోకపు ధనం సంపాదించుకోవడానికి పరిగెత్తాడు, బాగా తాగేవాడు, తాగుబోతుగా ఉన్నాడు. And when the war began, Schindler joined the Nazi party. మరి యుద్ధం జరిగినప్పుడు నాజీలతో చేతులు కలిపాడు ఆయన. Mainly for his business advantage, so that he can hire cheap labor. The Jewish people were there, he could hire them in his factory. మరి నాజీల వైపు ఎందుకు చేరాడంటే మరి ఆయన యూదులను తక్కువ జీతానికి పనిలో పెట్టుకోవచ్చు, నాకు వీళ్ళు సులువుగా వస్తారు, నాజీలకు నేను వాళ్ళ పక్షం వహిస్తే అని నాజీల పక్షం వహించాడు ఆయన. ఫ్రీగా పెట్టుకోవచ్చు, because they were all in prisons. వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి యూదులతో పనులు చేయించుకోవచ్చు ఉచితంగా అని వారి వైపు పక్షం వహించాడు. But as he saw how the Jews were being killed, something inside him changed. మరి యూదులను అంత భయంకరంగా నాజీలు చంపుతా ఉన్నప్పుడు లోపల ఏదో మార్పు జరిగింది ఆయనలో. He risked his life to protect Jews. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాలు పణంగా పెట్టి యూదులను కాపాడాలని నిర్ణయం తీసుకున్నాడు. He used to hire people to set them free. మరి ఆయన మనుషులను తీసుకొని వారికి విడుదల అనుగ్రహించేవాడు, తన కంపెనీలో పనిచేస్తున్నట్టుగా తీసుకొని. And he had to heavily bribe the Nazis there. అక్కడ ఆయన దాని కొరకు మరి నాజీలకు ఎక్కువ లంచం రూపంలో డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. And he spent almost all his wealth in helping them escape. అయితే మరి యూదులను తన దగ్గర పనిలో పెట్టుకోవడానికి లంచం ఇవ్వాల్సి వస్తే ఆయన కొన్ని కోట్ల రూపాయలు అట్లా ఆయన డబ్బులు సంపాదించిన ఆస్తంతా ఇచ్చి 1200 మందిని యూదులను నాజీల బారిన పడకుండా వారి ప్రాణాలు పోకుండా కాపాడాడు. They made a movie also called Schindler's List అని long back. షింగ్లర్స్ లిస్ట్ అని ఒక సినిమా కూడా పాత చాలా పురాతన కాలంలో 35 years back. 35 సంవత్సరాల వెనకాల చేయబడింది. I saw the movie. ఆ సినిమా నేను చూశాను. You can see now in YouTube also. యూట్యూబ్ లో చూడొచ్చు. There's a scene when Schindler finally he escapes Germany. ఆ తర్వాత షింగ్లరు మరి జర్మనీ నుంచి పారిపోయాడు. And some of the Jews who survived come to thank him for the sacrifice he did for them. కాబట్టి ఆయన అన్ని కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి వాళ్ళను విడిపించినందుకు ఆయన దేశం నుంచి పారిపోయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఆయన కృతజ్ఞత చెప్పడానికి వస్తారు కొంతమంది యూదులు. And that time he cries. ఆ సమయంలో ఆయన ఏడుస్తాడు. You know why he cries? ఎందుకు ఏడుస్తాడో తెలుసా? He said, I could have done more. ఆయన ఏమని ఏడుస్తాడంటే నేను ఇంకా ఎక్కువ మందిని నేను విడుదల చేసుంటే బాగుండేది, కాపాడుంటే బాగుండేది అని ఏడుస్తాడు. He said, I wasted so much money. నేను చాలా డబ్బును వృధా చేసినాను అప్పటికే. He looks at his car, he looks at his watch, and he asks, why did I keep this car? మరి ఆయనకున్న కారును చూసి, ఆయనకున్న వాచ్ని చూసి, ఎందుకు నేను ఈ కారును పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర? I could have saved 10 more lives. ఈ కారు నమ్మి ఆ డబ్బులతోటి ఇంకో 10 మందిని నేను జీవితాలను నేను కాపాడుంటే బాగుండేది అని అనుకున్నాడు. పిన్ ఆఫ్ గోల్డ్ 2 more lives. ఈ బంగారు పిన్ చేత ఇంకొక 2 జీవితాలను కాపాడు ఉండేవాడిని కదా అని ఏడ్చాడు. Now we don't know if Schindler was a believer, but we got to learn from the sense of urgency he had. మరి షింగ్లర్ బిలీవర్ విశ్వాసో కాదో మనకు తెలియదు, కానీ ఆయన ఎంత మరి అత్యవసరంగా పనిచేసి ఆయన మరి అంతమంది ప్రాణాలు కాపాడాడో దాన్ని మనం నేర్చుకోవాలి ఆయన నుంచి. Knowing that it was in his hands to save people, he lived with that sense of urgency. మరి తన చేతుల్లో ఉంది కొంతమంది యూదులనన్నా కాపాడేదనే విషయాన్ని ఆయన గ్రహించి అత్యవసరంగా పనిచేశాడు ఆయన.
Sinler did not regret that I couldn't exercise more or I couldn't take my diet. He regretted I didn't make the best use of my time. కాబట్టి షింగ్లరు మరి తన జీవితంలో మరి ఆ విధంగా ఏడ్చేటప్పుడు, దుఃఖపడేటప్పుడు, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంకా బాగా చేసుంటే బాగుండేది, వ్యాయామం చేసుంటే బాగుండేది అని ఏడవలేదు ఆయన. ఇంకా ఎక్కువగా నేను పనిచేసి అనేక మందిని బ్రతికించుంటే బాగుండేదని బాధపడ్డాడు. How many of us can do much more for God if we had redeemed time? కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం కూడా షింగ్లర్ లాగా ఎంత గొప్పగా పనిచేయవచ్చు దేవుని కొరకు. Less important activities. కాబట్టి మనము అల్పమైన ప్రాముఖ్యత లేని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండాలి. The vain hobby that is unnecessary, that wasted screen time, that foolish gossiping. కాబట్టి ఆ సెల్ ఫోన్ చూడడం లేదా వేరే వాళ్ళ విషయాల గురించి మాట్లాడుకోవడం, మూర్ఖంగా మనం ప్రవర్తించడం, అటువంటి ఆ సమయాన్నంతా మనం సద్వినియోగం చేసుకుంటే ఎంతగా దేవుని కొరకు మనం పనిచేయవచ్చు. How many of us use those time to come closer to the Lord? ఆ సమయాన్ని ఉపయోగించుకొని దేవునికి దగ్గర అవ్వడానికి ఎంతమంది ఆ సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం? Save 10 more people, share the gospel to 10 more people. కాబట్టి 10 మందితో, ఇంకో 10 మందితో సువార్తను పంచుకొని ఒక 10 ఆత్మలను, ఒక్క ఆత్మను దేవుని కొరకు రక్షించే పని ఎందుకు చేయట్లేదు? How are we living? ఎలా జీవిస్తున్నాం మనం? As I wise or unwise? కాబట్టి జ్ఞానంతో జీవిస్తున్నామా, అజ్ఞానుల వల్లే జీవిస్తున్నామా? Are we making the best use of time? మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? Or are we enslaved by this materialistic world? అట్లా కాకుండా ఈ లోకానికి, ఈ క్షణకాలం ఉండే భౌతికరమైన విషయాలకు మనల్ని బానిసలుగా చేసుకుంటున్నామా? Have you realized the days are evil? మనము దినములు చెడ్డవి అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? C.S. Lewis writes about one man's last words. మరి సిఎస్ లూయిస్ గారు ఒక వ్యక్తిని గురించిన చివరి మాటలు, ఆ వ్యక్తి యొక్క చివరి మాటలు ఈ విధంగా చెప్పాడు. While dying, చనిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాటలు. he spent his life running after all those unimportant things, whatever land, property, job, everything. మరి ఆయన బ్రతికున్నప్పుడు ఆయన ఉద్యోగం కొరకు, ఆస్తులు సంపాదించుకోవడం కొరకు ఆయన వాటి వెంట పరిగెత్తాడు. Unimportant means he's now realizing it's unimportant. That time he didn't think it was unimportant. మరి ఆయన ఆ పరిగెత్తేటప్పుడు, ఆయన బ్రతికున్నప్పుడు అవన్నీ అప్రధానమైనవని భావించలేదు. అవే ప్రాధాన్యమని అప్రధానమైన వాటి వెంట పరిగెత్తాడు. And he said like this in his deathbed, something like this. చనిపోయేటప్పుడు తన మరణ పడక మీద ఉండి ఈ విధంగా చెప్పాడు ఆయన. He said, I now realize I spent most of my life doing neither what I should be doing nor what I like doing. కాబట్టి నేను ఇప్పుడు చేసిన పనులన్నీ నేను గమనిస్తే నేను ఆ చేస్తున్న పనులను, నాకు ఇష్టం లేని పనులన్నీ నేను చేశాను అని నాకు అనిపిస్తుంది. I should not have done. నేను అవి చేసి ఉండకూడదు. Second, I did not like doing it also. వాటిని చేసి ఉండడం నాకు ఇప్పుడు నచ్చట్లేదు కూడా. That's a tragedy. At the end of your life, you realize the things you were doing in the place of the things of God were not enjoyable also. కాబట్టి ఇది ఒక విషాదకరమైన విషయం. చనిపోయేటప్పుడు ఆ విషయాన్ని గుర్తించడం కదా. నేను చేయకూడదు అనుకున్న పనులు, నాకు నచ్చని పనులు, నేను చేయకూడదు అనుకున్న పనులనే నేను చేశానని జీవిత చరమాంకంలో గుర్తించడం చాలా విషాదకరం, ఇంకా విషాదకరమైన విషయం. Life is short, eternity is long. ఎందుకనంటే ఈ లోకంలో కొద్ది కాలమే జీవిస్తాము, నిత్యత్వము సుదీర్ఘ కాలం పాటు ఉంటుంది, దానికి అంతం లేదు నిత్యత్వానికి. Don't let Satan tempt you into wasting the few breaths we have here on earth by doing what is unimportant. కాబట్టి మనకున్న కొద్ది ఊపిరే, మనం ఎన్నిసార్లు మనం శ్వాస పీలుస్తామో తెలియదు, మన లెక్క ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. అటువంటి ఆ ఊపిరిని మనము అప్రధానమైన వాటికి కేటాయించి మనం వృధా చేసుకోవద్దు మన జీవితాన్ని. Now is the time to pray. మనం ప్రార్థన చేసే సమయం ఇది. Now is the time to fast. మనం ఉపవాసం ఉండే సమయం ఇది. Now is the time to encourage each other. ఒకరినొకరు ప్రోత్సహించుకునే సమయం ఇది. Now is the time to love those who are unlovable. మరి ప్రేమించబడని వారిని ప్రేమించే సమయం ఇది. Now is the time to give up our secret sin. మన రహస్య పాపాలను విడిచివేయవలసిన సమయం ఇది. Now is the time to live as a witness for God's glory. దేవుని మహిమ కొరకు సాక్షులుగా ఉండే సమయం ఇది. Now is the time to speak with gentleness. మరి సాత్వికంతో మాట్లాడే సమయం ఇది. Now is the time to show confidence in a fearful world. భయంతో కూడిన లోకంలో నిశ్చయతతో కూడిన ధైర్యంగా జీవించే జీవితాన్ని చూపించవలసిన సమయం ఇది. Let us live wisely in a wasting world. కాబట్టి వృధా అయ్యే లోకంలో మరి మంచిగా మన జీవితాలని మనం జీవించవలసిన అవసరం. Live well, be careful about your health, do all the good things, but don't make it the most important things of your life.
కాబట్టి మంచిగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కానీ వాటిని కాపాడుకునే పనిలో అత్యంత ప్రాముఖ్యమైన వాటిని నిర్లక్ష్యం చేయకండి. Don't let Satan distract you. కాబట్టి అపవాది మిమ్మల్ని ఈ విషయంలో మోసం చేయకుండా మీరు చూసుకోండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభువా మా పట్ల మీ కనికరాన్ని, మీ కృపను, మీ దయను మీరు కొనసాగింపజేస్తూ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయనా, నిత్యత్వము సంబంధించిన విషయాలకు మేము ప్రాధాన్యత ఇవ్వని వారంగా, మరి ఈ లోకంలో గతించిపోయే విషయాలకి మేము ప్రాధాన్యత ఇస్తూ సమయాన్ని వాటి కొరకే మేము వినియోగిస్తూ అజ్ఞానంగా మేము ప్రవర్తిస్తున్నామనే విషయాన్ని మీరు మా దృష్టికి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. అవును నాయన, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మీ చిత్త ప్రకారమే మీ లోకంలో జీవించాలనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. అవును నాయన, వాక్యాన్ని విని మేము మర్చిపోయేవారం కాకుండా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని నీ నామ మహిమార్థం ప్రభా, మరి అనేక మంది ఆత్మలను రక్షించడానికి, మీకు సాక్షిగా జీవించడానికి, మీకు మహిమకరంగా జీవించడానికి మేము ఉండడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. మా పీసీఎన్ జై ఫెలోషిప్ లో చర్చిలో ఉన్న మేమందరం కూడా సమయాన్ని వృధా చేయకుండా ప్రభా, నీ నామ మహిమార్థం ప్రభా, మా సమయాన్ని నీ చిత్తం చేయడానికి, నిత్యత్వంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేవి చేయడానికి, అప్రధానమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వని వారంగా మమ్మల్ని అందరినీ చేయమని అడుగుతూ, వాక్యం విని మా హృదయాల్లో భద్రం చేసుకొని వాక్య ప్రకారం జీవించే కృపను మా ఇళ్ళ విస్తరింపచేయమని, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.